గురువుగారు, పాము పాలు తాగదు అని తెలిసినా కూడా ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏంటి? ఆధునిక ఆలోచనాపరులు, వేత్తలు, ప్రశ్నించడమే అధికారంగా ఉండేటటువంటి వారు పాములు పాలు తాగవు, ఈ సత్యం ప్రాచీనులకు తెలియదా అంటూ ఉంటారు. తెలుసును కాబట్టే వారు పాముకు పాలు పట్టించకుండా పాములు ఎక్కడ నివసిస్తాయో, సర్పాలు ఎక్కడ నివసిస్తాయో అక్కడ ఆ పుట్ట వద్ద ఆ క్షేత్రానికి వెళ్ళి మట్టిలో పాలు పోయండి అన్నారు. అంతేకాని పామును బలవంతంగా పట్టుగా వచ్చి దాని నోరు తెరిచి గ్లాసులో పాలు పోసి చెంచాతో పాలు పట్టిద్దామా, ఆ పామును ఈ పాలల్లో అలా ముంచి పాలు త్రాగింది అంటూ ఆనందిద్దామా? ఇలా ప్రాచీనులు చెప్పలేదు. పాముల నివాస క్షేత్రాలకు వెళ్ళి మట్టిలో పాలు పోస్తే ఆ మట్టిలో పాలు ఇమడడం, ఆ పాము దేహం నుంచి వెలువడినటువంటి పొలసులు ఆ భూమిలో కలిసిపోవడం, పాము కోరల నుంచి వెలువడేటటువంటి విష పదార్థం, అది కూడా మెడిసిన్, మనం ఔషధంగా స్వీకరించేటటువంటి హోమియో మెడిసిన్, అది విషాలే, సూక్ష్మీకరించిన విషాలే. ఆ అమాల్గం, ఆ మిశ్రమం ఔషధంగా మారుతుంది. కనుక పాములు నివసించేటటువంటి క్షేత్రాలకు వెళ్ళి పాలు పోయండి అని చెప్పారు. అలా తడిసిన ఆ మట్టి ఈ పాల వాసనకు ఎలుకలు అక్కడికి వచ్చేస్తాయి. ఇవి రెండూ కూడా రైతుకు బంధువులు, రైతు బాంధవులు అన్న పేరు సర్పానికి ఎలుకలకు ఉంది. కనుకనే రైతు బాంధవుడైన ఆ గణపతి నాగ యజ్ఞోపవీతనుడు, మూషిక వాహనుడు. ఈ పాలు కూడా ఆవు పాలై ఉండాలి అన్నారు. ఆవు పాలు సకల రోగాలను తొలగించేటటువంటి శక్తి కలవి. కాబట్టి ఆవు పాలు పోయడం, మట్టిలో పుట్టలో పోయడం, పాములకు ఆహారంగా ఎలకలను అక్కడికి రప్పించడం, ఇది నేపథ్యం. ఈ వైజ్ఞానిక అంశాన్ని వైజ్ఞానికంగా కాకుండా ఒక పురాణ కథగా, శూరసేనుడి కథగానో, లేక మంగళగౌరి వృత్తాంతంలోనో, లేక సుగుణవతి అనే వృత్తాంతంలోనో, స్కంద పురాణాంతర్గతమైనది, నాగుల చవితికి సంబంధించిన కథ, ఇవన్నీ చెప్పి మనకు నాగులపైన ఒక ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. శింషుమార చక్రంలో జీవించేటటువంటి 84 లక్షల రకాల జీవకోటి అన్నింటికీ సమానమైన గర్వంతో, గౌరవంతో బ్రతికేటటువంటి అధికారం ఉంది. ప్రజాపతి రేఖామేత అనే సంహితలోని ద్వితీయాష్టకం రెండవ పన్నంలో బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా సృష్టించిన ప్రాణి అమీబా పాము వంటి చలనం కలది, నీటిలో కదిలే స్వభావం కలది అంటుంది వేదం. వేదంలో 2500కు పైగా సర్పాల జాతులు ఉన్నాయి అంటూ చెప్పబడి ఉండగా ఆధునిక వైజ్ఞానవేత్తలు 2900 వరకు ప్రపంచవ్యాప్తంగా సర్పాలున్నాయి అంటూ లెక్క తేల్చారు. వేదమే ప్రమాణం.